చెత్తే కదా అని లైట్ తీసుకునేరు. ఇప్పుడు అదే మన ప్రాణాలకు ముప్పు తేబోతోంది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త మన పాలిట మృత్యువుగా మారిందని అమెరికా యూనివర్సిటీ లెక్కలేసి మరీ చెప్తోంది. ఇప్పటికే మన ఊపిరిని నెమ్మదిగా తినేస్తున్న ఆ వాయువు రేపటి మన భవిష్యత్తును కూడా హరించేస్తోందని హెచ్చరించింది. ఇంతకీ మన భాగ్యనగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి? దాంతో మునుముందు రాబోతున్న ఇబ్బందులేంటి? త్వరలో హైదరాబాద్ లో మీథేన్ బాంబు పేలనుంది. కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ గుట్టే. దూరం నుంచి చూస్తే ఏదో కొండ అనుకుంటాం, కానీ దగ్గరకు వెళ్లే కొద్దీ ముక్కుబుటాలు అదిరే దుర్వాసన కొట్టి డంపింగ్ యార్డ్. కొండలా పేరుకుపోయిన చెత్త, కిలోమీటర్ల మేరకు వ్యాపించిన కంపు. ఇదెక్కడో కాదు, మన హైదరాబాద్ నగర శివారైన జవహర్ నగర్ ఏరియానే. రోజు రోజుకు పెరిగిపోతున్న నగర జనాభాకు తగ్గట్టే నిత్యం ఏకంగా 9,000 టన్నుల చెత్త ఈ యార్డుకొచ్చి చేరుతోంది. దాదాపు 350 ఎకరాల విస్తీర్ణంలో కొండగా పేరుకుపోయిన ఈ చెత్త సామ్రాజ్యం ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే పెను సంచలనంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నగరవాసులు ఉలిక్కిపడే ఓ చేదు నిజాన్ని బయటపెట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేస్తున్న టాప్ 25 డంపింగ్ యార్డుల్లో జవహర్ నగర్ 4వ స్థానంలో నిలిచిందని తేల్చింది. ఈ యార్డు నుంచి ప్రతి గంటకు 5.9 టన్నుల మీథేన్ గ్యాస్ వాతావరణంలోకి విడుదలవుతోంది. ఒకేసారి 12 లక్షల కార్లు రోడ్లపైకి వస్తే ఎంత మీథేన్ వాయువు వెలువడుతుందో అంతటి ప్రమాదకర వాయువు ఒక్క జవహర్ నగర్ నుంచే ఉత్పత్తి అవుతోందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ని సపరేట్గా పెట్టుకోవడము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేయాలంటే బయో గ్యాస్ ప్లాంట్స్ని పెట్టుకోవడము, యూజ్ ఆఫ్ మాస్క్ చేయడము, అండ్ ఓపెన్ ఏరియాలో ఫైర్ చేయకపోవడము. ఫైర్ చేసినప్పుడు మీథేన్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మీథేన్ గ్యాస్ అనేది డంపింగ్ యార్డ్స్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో అవాయిడ్ ఓపెన్ ఎయిర్ మీథేన్ గ్యాసెస్. ఎప్పుడైతే మీరు నియర్ డంపింగ్ యార్డ్స్లో ఉన్నప్పుడు మాస్క్ యూస్ చేయాలి. అండ్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సపరేట్గా ఉండాలి. డంపింగ్ యార్డ్లో ఎక్కువ మీథేన్ గ్యాస్ వచ్చినప్పుడు ఆక్సిజన్ని రీప్లేస్ చేసి మనకు తీసుకోవాల్సిన ఊపిరి మనకు అందకపోవడం వల్ల లాస్ ఆఫ్ బ్రెత్నెస్ అండ్ అన్కాన్షియస్ అయ్యి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న వాయువుల్లో మీథేన్ పాత్ర 45% కంటే ఎక్కువ. ఇది మనం సాధారణంగా చెప్పుకునే కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ప్రమాదకరమైంది. జవహర్ నగర్ చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలోని కాలనీలపై మీథేన్ ప్రభావం కనిపిస్తోంది. చెత్త కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు వదిలి వెళ్లలేక, ఇక్కడ బతకలేక నరక యాతన అనుభవిస్తున్నారు స్థానికులు. మెథేన్ వాయుకి రంగు, వాసన ఉండవు. అందువల్ల అది ఉందని, దాని ప్రభావం ఉందనేది మనకు అర్థమవటానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎప్పుడైనా క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ అంటే కిటికీలు తెరవకుండా మూసేసున్న గదిలో దాని ప్రభావం ఇంకా బాగా డేంజరస్గా ఉంటుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కేవలం హైదరాబాద్ సమస్య కాదు, గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్న అంతర్జాతీయ విపత్తు. 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పరిస్థితి మారకపోగా మరింత దిగజారింది. ఇకనైనా అధికారులు, పాలకులు కళ్లు తెరవాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు బయోమైనింగ్ పద్ధతులను తక్షణమే అమలు చెయ్యకపోతే భాగ్యనగరం ఊపిరాడక విలవిల్లాడటం ఖాయమంటున్నారు నిపుణులు. గుట్టలుగా పేరుకుపోయినటువంటి చెత్త, దాదాపుగా 9 టన్నుల చెత్త ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇదంతా పేరుకుపోయినటువంటి చెత్త ద్వారా ఇప్పటి వరకు భూగర్భ జలాలు, గాలి మాత్రమే కాలుష్యమై ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి మీథేన్ వాయువును రిలీజ్ చేసే స్థాయికి ఈ డంపింగ్ యార్డ్ ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలోనే 4వ అత్యధిక డేంజర్గా మారినటువంటి డంపింగ్ యార్డ్ ఇది. ఎందుకంటే మీథేన్ వాయువును పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక గంటకి దాదాపుగా 6 టన్నుల వరకు కూడా మీథేన్ వాయువు రిలీజ్ చేసే విధంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా చాలా ఎంతో ఇబ్బందులు పడుతూ ఇక్కడ కనీసం ఒక సెకండ్ కూడా నిలబడలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ప్రమాదకరంగా ఉన్నటువంటి మీథేన్ వాయువు ఈ డంపింగ్ యార్డ్ మురిగిన చెత్త ద్వారా, ఈ స్మెల్ అంటే గాలి రూపంలో, గాలి ద్వారా ఈ పరిస్థితి ప్రాంతాల్లో కలిసిపోతుంది. దీంతో భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి, గాలి కాలుష్యం అవుతుందని అనుకుంటున్నారే తప్ప ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి మీథేన్ వాయువు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 20 కిలోమీటర్ల పరిధిలో ఈ మీథేన్ వాయువు ప్రమాదకరంగా మారిందనేది ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్గా చేసినటువంటి కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా తెలపడం జరిగింది. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ స్థానిక నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలేందర్ రెడ్డి, TV9
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి.